ఏంటంశు తల్లి సోఫా వెనుక సెటిల్ అయ్యా? ప్లీజ్ నాని, నానొస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండి. అలాగే, నువ్వు దక్కు దక్కు. అంశు, అంశు, అంశు. అమ్మా, అంశు ఇటువైపు ఏమైనా వచ్చిందా? కనిపించడం లేదు. లేదు ధ్రువా, ఇటు రాలేదే. ఎందుకంత కంగారు? భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి నానమ్మా, టైం అవుతుంది. ఓ టాబ్లెట్సా? అయితే ఈ పక్కన లేదు. అక్కడ లేదా? ఓ వేసేయరా, నువ్వు ఆ టాబ్లెట్లు వేసేసి మందు వేసేయి ధ్రువా. ఎలా నానమ్మా? అసలు కడుపులో ముద్ద పడితే కదా మందు వేసేది. వద్దు నాన్న, నేను తిన్ను. తినమ్మా. నేను తినను నాన్న, నాకొద్దు. ఏంటంచు ఇదంతా? ఆకలిగా లేదా? మళ్ళీ అల్లరి మొదలు పెట్టావా? కాదు నాన్న, నిజంగానే ఇవాళ అస్సలు ఆకలి లేదు. గొడవ చేయకు నాన్నా, తిని టాబ్లెట్ వేసుకోవాలి, సరేనా? తిను. నాన్న, ఒక కండిషన్. ఏంటది? అంశు, అంశు. ఇవాళ నాకు వసువే అన్నం తినిపించాలి. ఓ అంశు, ఇబ్బంది పెట్టకూడదమ్మా, ప్లీజ్. వసు, అన్నం తినిపిస్తూ నాకు ఒక మంచి కథ చెప్పాలి, సరేనా? కథనా? సరే. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి అమ్మ లేదు, ఎవ్వరూ లేరు. ఒక్క నాన్న మాత్రమే ఉన్నాడు. వాళ్ళ నాన్నేమో పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళిపోయేవాడు. ఆ పిల్ల ఇంట్లో ఒక్కతే ఉండిపోవడం వల్ల ఆ పాపకి అసలు అన్నం తినబుద్దయ్యేదే కాదు. అప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసా? ఇంటి బయటున్న కొబ్బరాకులు చింపుకొని వాటితో బొమ్మలు చేసేది. ఒక బొమ్మని అమ్మ అని, ఇంకొక బొమ్మని అమ్మమ్మ అని, మరొక బొమ్మకి నానమ్మ అని పేర్లు పెట్టుకుని ఆ బొమ్మలకి అన్నం పెడుతూ ఆడుకునేదంట. వసు, ఇంకో కథ చెప్పు. ఈ కథ నాకు ఇంతకు ముందే చెప్పావు కదా. అమ్మ దొంగ, కథ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా నా మీద జోకులేస్తావా? నా నోటికి ఏదొస్తే అది నేను చెప్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ చెప్పానంటున్నావా? అయ్యో వసు, ఇది నిజంగా చెప్పావు. కావాలంటే ఆ తర్వాత ఏమైందో కూడా నేను చెప్తాను. అప్పుడు ఆ బొమ్మలన్నీ చూసి నేను, మరి నాకేంటి, ఈ బొమ్మలన్నిటికీ ప్రాణం వచ్చేసి నీ రూపంలో నా దగ్గరకు వచ్చేసినట్టున్నాయి అన్నాను కదా వసు.